బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్టు కాదని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత బడ్జెట్తో పోలిస్తే ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదని తెలిపారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్టు కాదని స్పష్టం చేశారు. గత బడ్జెట్లో పోలిస్తే ఏ రంగానికి తక్కువ చేయలేదన్నారు. బడ్జెట్పై లోక్సభలో సమాధానమిచ్చిన నిర్మల రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కోవిడ్ మహమ్మారి అనంతర ప్రభావాలను అధిగమించామని వివరించారు. వరుసగా మూడోసారి ఎన్డీఏకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారని, స్థిరత్వం, ప్రజా శ్రేయస్సు విధానాలను తీసుకొస్తున్నామన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. నైపుణ్య శిక్షణ, విద్యారంగానికి బడ్జెట్లో అధిక కేటాయింపులు చేశామని తెలిపారు ఆర్థిక మంత్రి. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.